ఏపీ నూతన డీజీపీ దాదాపు ఖరారయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. 2024 ఎన్నికల సమయంలో నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో ఎన్నికల కమిషన్ హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇవ్వగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే కొత్త డీజీపీ ఎంపికపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనుండటంతో కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో డీజీపీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్టీ లిస్టులో 1991 బ్యాచ్కి చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉండగా, హరీష్ కుమార్ గుప్తా రెండవ స్థానంలో ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పనిచేయగా, ఆ సమయంలో జరిగిన ఒక వివాదంలో గత ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. మాదిరెడ్డి ప్రతాప్ పై ఆ విచారణ నిలిపివేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావును కొనసాగిస్తారనే చర్చ జరిగినా ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. ఈ సమయంలోనే సీనియర్ ఐపీఎస్ రవిశంకర్ అయ్యనార్ పేరు సైతం పరిశీలనలోకి వచ్చిందని, అన్ని సమీకరణాల్లోనూ పరిశీలన తరువాత విజయనగరం జిల్లాకు చెందిన హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు సమాచారం. హరీష్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా పనిచేస్తుండగా, సీనియారిటీ, సుదీర్ఘ సేవలను పరిగణలోకి తీసుకుంటే హరీష్ కుమార్ గుప్తా వైపే కూటమి సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత డీజీపీ నియామకంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.